బిల్లుకు విరుద్ధంగా ఒక ధర్నా జరిగింది. అల్హమ్దులిల్లా మొత్తం ముస్లిం సోదరులంతా ఏకమై పిలిచినారు. అంతేకాకుండా చాలామంది హిందూ సోదరులు కూడా, క్రిస్టియన్ సోదరులు కూడా దీనికి సహకరించినారు అన్ని విధాలుగా. ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటారు, ఫోర్స్ తక్కువ ఉన్నా కానీ ర్యాలీ చేయడానికి అనుమతినిచ్చింది అన్నమాట. నిన్ననే ఎస్పీ మేడంని కలిసిన తర్వాత ఎస్పీ మేడం వల్ల సరే వేరే ఎక్కడి నుంచి డిప్లాయ్ చేస్తామని చెప్పినాం. ఎందుకంటే ఈ చట్టము నల్ల చట్టం, ఈ నల్ల చట్టం ఇది. ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే భూములు ఉన్నాయో, ఏవైతే మసీదులు ఉన్నాయో, బీద ప్రజలు రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు చందా వేసి గుమికూడి ముస్లింల అనుకూలం కోసం చేసుకున్నట్టు దాన్ని కబ్జా చేసేదానికి చేసిన చట్టం ఇది. అందుకు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 120 కోట్ల జనాభాలో 20 కోట్ల ముస్లిమ్స్, కానీ 100 కోట్ల మంది ఇతరులు ఉన్నారు. బీసీస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు. వాళ్ళ విపరీతమైనవి ఉన్నాయి. పల్లెల్లో సరైన విద్య లేదు. మన స్టూడెంట్స్, ఇంత ముందే చెప్పాను, మన స్టూడెంట్స్ బంగ్లాదేశ్కి ఎంబీబీఎస్ చదివిపోతున్నారు. మంది డెవలప్డ్ కంట్రీ, పెద్ద కంట్రీ, మంది ఎంతోమంది మేధావులు ఉన్న కంట్రీ. అబ్దుల్ కలాం ఆజాద్, మిసైల్ మ్యాన్, బెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అలాంటి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్న కంట్రీ మంది. మనము వాళ్ళకు అవకాశం కల్పిస్తే, వాళ్ళకు మంచి కాలేజెస్, మంచి యూనివర్సిటీస్ పెట్టిస్తే వాళ్ళు ఇంకా అలాంటి ఎంతోమంది శాస్త్రవేత్తలు, విజ్ఞానవంతులు, మంచి డాక్టర్స్, మంచి సైంటిస్ట్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళు ఫారిన్లో పోయి వర్క్ చేస్తారు. మన దేశ కరెన్సీ యొక్క విలువ పెరుగుతుంది. ఇలాంటి పనులు చేయండి. కరప్షన్ చండాలంగా ఉంది మన దేశంలో. ఇంకా పొల్యూషన్ అంటారా, దాని గురించి ఇంతవరకు ఒక్క బిల్లు చేయండి. పొల్యూషన్ గురించి మన భావితరాలు ఏమైపోతారు. అనాథసం ఏమంటారు, కాలుష్యమైన గాలిని పీల్చి ఎన్నో రోగాలు. చాలా చోట్ల పల్లెల్లో డాక్టర్లు లేరు. నేను చెప్తేనే నిడుమామిడి నుంచి నేను తీసుకొచ్చినాను. వేరే పనిపై నా భవన నిర్మాణానికి పనిపోయి వచ్చేటప్పుడు పేషెంట్కి ఎక్కించుకొచ్చినాను అనమాట. ఎక్కించి ట్రీట్మెంట్ ఇప్పించి పంపించినాను. అంటే 20-30 కిలోమీటర్లు రావాలా, అతను ఆయాసం వస్తుంది. అబౌట్ ఇదనమాట. ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అట్లా పోయి ఉక్రెయిన్కి పోయినారు. దగ్గర వేల మంది విద్యార్థులు పోయినారు. 4-5 సంవత్సరాలు చదివినారు. వాళ్ళు 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టినారు. వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమీ లేదు, బూడిదంతే. వాటిపైన బిల్లులు చేయండి. యూనివర్సిటీస్ కట్టండి, ఐఐటీస్ కట్టండి, ఐఐఎంస్ కట్టండి. ఇంకా సుందర్ పిచ్చాయి, ఇంకా ఎక్కువ ఏమంటారు సిఇఓస్ చేయండి. దానివల్ల మన భారతదేశం వల్ల ముందుకు పోతుంది. భారతదేశం యొక్క రూపాయి విలువ పెరుగుతుంది. భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రపంచంలో పెరుగుతాయి. భారతదేశం యొక్క పిల్లలు ఉండే బయట దేశాల్లో పోయి ఉద్యోగం చేయడానికి అవకాశం కల్పించండి. అందుకు ఈ సందర్భంగా నేను మనవి చేసుకున్నది అదే. వేరే ఏవైతే బిల్లులు ఉన్నాయో, వేరే ఏవైతే సమస్యలు ఉన్నాయో దానిపైన దృష్టి పెట్టి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళేట్టు చేయండి. దానికి మేము సహకరిస్తాం. ఏ విధంగా అయితే స్వాతంత్ర సమయంలో మన ఏమంటారు, ప్రత్యేకంగా ముస్లిమ్స్, మీరు ఇండియా గేట్ పని చూసుకోండి, ఎక్కువ ముస్లిమ్స్ పేరు ఉంటాయి. చూడండి, మా బ్రదర్ చెప్తున్నారు 62,500 మెంబర్స్ ఉండే ఏమంటారు ముస్లిమ్స్ ప్రాణత్యాగం చేశారు. దేనికోసం? దేశ స్వాతంత్రం కోసం. ఈ దేశం ఇప్పుడు కూడా అంతే. ఈ దేశం కోసం, ఈ దేశ మంచి కోసం మనం ఏమైనా చేస్తాం. చేయండి, చేస్తామా ఇన్షా అల్లాహ్. థ్యాంక్ యూ.